శీర్షిక పెద్ద పండుగ సంక్రాంతి. రచన పద్మలత చక్రవర్తుల. చదువుతుంది ప్రియదర్శిని. హిందువులు జరుపుకునే పండుగల్లో అతిపెద్ద పండుగ సంక్రాంతి. జనవరి నెలలో వచ్చే ఈ పండుగ గురించి డిసెంబర్ నెల నుండి పండుగ పనులు ప్రారంభిస్తారనటంలో అతిశయోక్తి లేదు. నా చిన్నప్పుడైతే మా అమ్మ డిసెంబర్ నెలలోనే పండుగ గురించి మంచి బట్టలు కొనడం మొదలుపెట్టేది. నాకు పట్టులంగా, జాకెట్, గౌన్లకు అవసరమైన మెటీరియల్ తీసుకుని అమ్మే మిషన్ మీద కుట్టేది. మేము పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉండేవాళ్లం. నాన్న బ్యాంకులో పనిచేసేవారు, అమ్మ గృహిణి. ఇక పండుగ రోజుల్లో సందడి ఎక్కువగానే ఉండేది. భోగి రోజున ఉదయాన్నే స్నానం చేసి మా ఇంటి ముందర ఆవు పేడతో చేసిన పిడకలు మరియు చిన్న కర్ర ముక్కలతో భోగి మంటలు వేసేవాళ్లం. తరువాత అక్కడ బొట్టు పెట్టుకుని అందరం ఒకరికొకరం భోగి శుభాకాంక్షలు చెప్పుకునేవాళ్లం. ఇక భోగి పండుగ తర్వాత రోజు వచ్చే సంక్రాంతి గురించి చెప్పాలంటే ఉదయాన్నే ఆవు పేడ తీసుకొచ్చి సాయంత్రం గొబ్బిళ్ల పూజ చేసుకునేవాళ్లం. స్నేహితులందరం కలిసి గొబ్బిళ్ల చుట్టూ తిరిగి పాటలు పాడి అమ్మవారికి పూజలు చేసేవాళ్లం. ధనుర్మాసం కాబట్టి సంక్రాంతి సెలవులు ఇచ్చినప్పటినుంచి గుడిలోకి తప్పకుండా వెళ్లేవాళ్లం. దేవుడు దర్శనం తర్వాత గుడిలో పూజారి గారిచ్చే ప్రసాదాన్ని తిని ఇంటికి బయలుదేరి వెళ్లేవాళ్లం. నా చిన్నతనంలో సంక్రాంతికి ఈ విధంగా చాలా సంతోషంగా గడిపాను. ఇక నా పెళ్లైన తర్వాత తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా అయిన అన్నవరం సత్యదేవుడు కొలువైన ఊరికొచ్చాను. ఇక ఇక్కడ సంక్రాంతి సంబరాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుండి సత్యగాయత్రి మహిళా సంఘం ఆధ్వర్యంలో నగర సంకీర్తన జరుగుతుంది. ఈ నగర సంకీర్తనలో మహిళలు భక్తితో దేవుణ్ణి కొలుస్తూ పాటలు పాడుతూ అన్నవరంలోని కొన్ని దేవాలయాలకు వెళ్తారు. సమయం ఉన్నప్పుడల్లా నేను కూడా ఆ సంకీర్తనలో భాగం పంచుకుంటాను. ఈ నెల రోజులు అంటే ధనుర్మాసం మొత్తం సత్యదేవుడిని కొండమీద నుండి కిందకి పల్లకిలో తీసుకొచ్చి గ్రామసేవ చేస్తారు. ఈ గ్రామసేవలో పురోహితులు, ఘనాపాటీలు, కొండమీద పనిచేసే ఉద్యోగులు, గ్రామ ప్రజలందరూ భాగం పంచుకుంటారు. ఇక పల్లకిలో సత్యదేవుని చూడటానికి 2 కళ్ళు చాలవు. సత్యదేవుని గ్రామసేవ అంత బాగుంటుంది. ఇక ఊరిలో గొబ్బిళ్ల పేరంటాలు జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా గొబ్బిళ్ల పేరంటంలో పాటలు పాడతారు. పేరంటాలు 2 పార్టీలుగా పాడే పాటలు చాలా బాగుంటాయి. నేను కూడా మా ఇంట్లో గొబ్బిళ్ల పేరంటం చేస్తాను. ఒక మంచి పీటను పువ్వులతో అలంకరించి ఆ పీట మీద చుట్టూరా గొబ్బెమ్మలు పెట్టి మధ్యలో తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ పెట్టి వాటిని కూడా పూలతో అలంకరించి ఆ గొబ్బెమ్మల పక్కనే రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి మా అమ్మాయితో పూజ జరిపించి వచ్చిన ముత్తైదువులతో గొబ్బెమ్మలకు పూజ జరిపించి తాంబూలాలిచ్చి పంపిస్తాను. గొబ్బెమ్మల పాటల్లో పువ్వు పువ్వు పూసిందంట, ఏమి పువ్వు పూసిందంట, రాజావారి తోటలోన జాజి పువ్వు పూసిందంట అనే పాట చాలా బాగుంటుంది. పేరంటానికి మన ఇంటికి వస్తున్న పిల్లలు, పెద్దలు అందరూ కూడా పట్టులంగా ఓణీలతో, పట్టు చీరలతో సాక్షాత్తు బాలత్రిపుర సుందరి అమ్మవారొచ్చి మనల్ని దీవిస్తున్నట్టే అనిపిస్తారు. ఇక ఇక్కడ మీకు ఇంకొక విషయాన్ని కూడా తెలియచేయాలి. అదేంటంటే భోగి పండుగ రోజున అన్నవరం కొండ మీద సీతారాముల వారి గుడి ముందర చాలా పెద్ద ప్రాంగణం ఉంటుంది. అక్కడ సంక్రాంతి సంబరాలు ప్రతి ఏడాది జరుపుతారు. పెద్ద పెద్ద రంగవల్లులతో ప్రాంగణాన్నంతా ముస్తాబు చేస్తారు. మొదటగా భోగి మంటను, ఆ తర్వాత హరిదాసులు, బుడబుక్కలవారు, ఎడ్లబండి, ట్రాక్టరు, బొమ్మల కొలువు, తాటి చెట్టు, బావి, రోళ్లు, రోకళ్ళు, తిరగలి, గడ్డితో తయారు చేసిన పాకలు మొదలైన వాటితో పాటు సాంప్రదాయ పిండి వంటలైన అరిసెలు, సున్నుండలు, బొబ్బట్లు ఇలాంటివన్నీ ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేస్తారు. ఇక ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. గోదాదేవి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి మహత్యం మొదలైన ఘట్టాలను నృత్య రూపంలో కళాకారులు ప్రదర్శనలు చేస్తారు. కోలాటం కూడా అక్కడ జరుగుతుంది. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. అదేంటంటే స్వామివారికి ప్రతి సంవత్సరం కళ్యాణం జరిగే ప్రతి ప్రదేశంలో భోగి రోజున స్వామివారిని కూర్చోబెట్టి అక్కడ కడియం నుండి పువ్వుల కుండీలు తెప్పించి చాలా బాగా అలంకరిస్తారు. ఇక ఒక మంచి కొలనులాగా ఏర్పాటు చేసి కొలను మధ్యలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని పెడతారు. చిన్నపిల్లలకు భోగిపళ్ళు కూడా ఇక్కడ పోయిస్తారు.
ఇప్పుడుండే లేదా వాడే టెక్నాలజీకి అనుగుణంగా ఫోటోలు తీసుకునేందుకు ఒక స్టేజ్ని కూడా అలంకరణ చేసి ఉంచుతారు. అంబరాన్నంటే ఈ సంబరాన్ని చూడటానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా భక్తులందరూ తండోపతండాలుగా అదే గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి పట్టణాల నుండి కూడా వస్తూ ఉంటారు. అందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో స్వామివారిని దర్శనం చేసుకుని ఈ సంక్రాంతి సంబరాలను చూసి అక్కడే ఇస్తున్న పులిహోర దద్దోజనం ప్రసాదాలను తీసుకుని మనసు నిండా ఆనందంతో ఇళ్లకు చేరుతారు. ఈ విధంగా అన్నవరం ప్రజలందరూ సంక్రాంతి పండుగ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. మీరందరూ కూడా వీలుంటే తప్పకుండా భోగి రోజున అన్నవరం కొండ మీద జరిగే సంక్రాంతి సంబరాలు చూడ్డానికి సకుటుంబ సపరివార సమేతంగా రండి. కనులారా ఆ సత్యదేవుని దర్శనం చేసుకుని అనంతరం సంక్రాంతి సంబరాలు చూసి ప్రసాదాన్ని తీసుకుని సత్యదేవుని ఆశీస్సులతో మీ ఇంటికి క్షేమంగా చేరండి. సమాప్తం.